గ్రూప్ 1 సంబంధించి మొన్న ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకు కలత చెంది హన్మకొండకు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా నిరాశలో ఉన్నారు. గ్రూప్ 1 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే సింగిల్ బెంచ్ గ్రూప్ 1లో నిరుద్యోగులకు సంబంధించి ఒక మంచి తీర్పు వచ్చింది. సో డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా అలాగే వస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు భిన్నంగా ప్రభుత్వానికి అనుకూలంగా నిరుద్యోగులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఒక నిరుద్యోగి మనస్తాపంతో కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగుల జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. ఏంటి మళ్ళీ నిరుద్యోగులు ఆత్మహత్యల పరంపర ఎందుకు మళ్ళీ అన్న? ఇక గ్రూప్ 1ను ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి తన యొక్క పలుకుబడి అంటే ఈడ ధనాన్ని గినాన్ని అన్నిటిని ఉపయోగించుకొని ఎట్లా అంటున్నామంటే వారు చేసినటువంటి పన్నెగ్గించుకోవాలి తప్పులు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళను ఇవాళ ఒక 5 కోట్లను అట్లా పెట్టేసి ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించడానికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి దీన్ని చేసిండు. సరే నువ్వు 19 నెగ్గించుకున్నావు, అయిపోయింది. సరే ఈ గ్రూప్ 1ని గట్టికి పడి ఇక నువ్వు నెగ్గించుకున్నావు, ఇక మేమేం చేయలేము, అయిపోయింది. నువ్వు కావాల్సినటువంటి నీ సామాజిక వర్గాన్ని ఎవరిని పెట్టుకోవాలో పెట్టుకున్నావు. నీ బట్టికి నీకు నీ మంత్రులకు నీ శ్రీధర్ బాబుకు నీ మంత్రులకు సంబంధించిన వాళ్ళని ఎవరు పెట్టుకోవాలో పెట్టుకున్నావు. కానీ ఎన్నికలు వచ్చినాక మాత్రం ఎన్నికలప్పుడు నీకు కర్రు కాసి వాత పెట్టడం ఖాయం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలంగాణ సమాజం నిరుద్యోగ సమాజం గ్రహించాలి. ఏంటంటే ఇవాళ గ్రూప్ 1 గురించి డీబీలో డివిజనల్ బెంచ్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటటువంటిది కేవలం గ్రూప్ 1కు సంబంధించినటువంటిదే కాదు. ఈ జడ్జిమెంట్ రాగానే ఒక గుండె ఆగిపోయింది. అక్కడ కుమారస్వామి అనేటటువంటి అభ్యర్థి వరంగల్లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇగో ఇతను ఇక మరి ఆ ఉరేసుకున్న చెప్తే, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం చూపిస్తే మీ వీడియోలు కూడా ఇబ్బంది అవుతాయి కాబట్టి ఆ ఉరేసుకునే చూపించడాను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇతను 10th క్లాస్లో 550 అబోవ్ వచ్చినాయి, ఇంటర్మీడియట్లో 960 వరకు వచ్చినాయి, బీటెక్లో మంచి కాలేజీలో వాగ్దేవి కాలేజీలో డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి అభ్యర్థి. ఎందుకు చనిపోయిందంటే ఈరోజు డీబీలో ఏమిచ్చిండు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 హాల్ టికెట్స్ ఇచ్చింది. 2 హాల్ టికెట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు ప్రిలిమ్స్ హాల్ టికెట్ చూపించింది. సెలక్షన్కి వచ్చేసరికి మేము ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు చెప్తాం, ఫైనల్ సెలక్షన్లు అన్నారు. ఎక్కడన్నా చూపించిరా? చూపించలేదు కదా. ఈ కోర్టు ఏమన్నది 2 హాల్ టికెట్స్ ఇచ్చుకోవచ్చు అన్నది. కానీ 2 హాల్ టికెట్స్ ఇచ్చుకునేటప్పుడు ఎలాంటి సూచన చేయాలనేది కూడా కోర్టు చేయలేదు. ఇంకొకటి, ఇదే ప్రభుత్వం నిర్వహించినటువంటి ఇదే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పు వచ్చినప్పుడు మేము కోర్టు పోయినప్పుడు ఇక్కడ సింగిల్ బెంచ్ పక్కన పడేసింది. డీబీ కూడా ఎగ్జామ్ పెడుతున్నారు, ఇక పెట్టనీరు అన్నది. సుప్రీంకోర్టులోనైతే మరీ దారుణంగా ఈ జ్యుడిషియరీ ఎంత బక్వాస్గా మమ్మల్ని చేసిందంటే, అవలాలం చేసిందంటే, ఈ పోనీరి 14 ఏళ్ళ తర్వాత వచ్చింది నోటిఫికేషన్, ఈ ఒక్కటి పోనీ అని చెప్పారు. కానీ 14 క్వశ్చన్లు తప్పు వచ్చినప్పుడు ఎలా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేయాలని చెప్పలేదు. మమ్మల్ని పోనీరు వదిలిపెట్టన్నది. కానీ తప్పు చేసినటువంటి దొంగలకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే మీ పలుకుద్దని చెప్పలేదు. ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగు మీడియం ప్రమాణికం కాదు, వికీపీడియా ప్రమాణికం అని చెప్పింది. మరి రేపటి నాడు అభ్యర్థులు ఏది చదువుకోవాలి, మరి వికీపీడియా చదువుకోవాలన్నా ఏది చదువుకోవాలనేది తెలియదు. ఈ కోర్టు ఎలాంటి సూచనలు చేయలేదు ఆ జడ్జిమెంట్లో. వీళ్ళు చేసిన తప్పులన్నిటి వల్ల ఎక్కడ పేపర్ లీక్ కాలేదు, దీనివల్ల ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు అని చెప్పేసి ఈ రిక్రూట్మెంట్ను యథాతథంగా తీసుకుపోవని చెప్పింది. కానీ ఇన్ని ఇర్రెగ్యులారిటీ జరిగినప్పుడు, ఇంతమంది అడ్వకేట్లు బ్రహ్మాండంగా చెప్పినప్పుడు, మరి దీనికి ఏ విధంగా సూచనలు చేయాలి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను? ఇది ఒక లఫూట్ కమిషన్ అని దానికి సూచనలు చేయాలన్నా లేదా జ్యుడిషియరీ చేయకపోయారు. ఇవాళ మోడరేషన్ చేయలేదు. ఇవాళ ఒకే సెంటర్లో ఇంతమందిని వేసిర్రు, 17 మంది ఎక్కువ వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా లీగలైజ్ చేసింది ఇవాళ గవర్నమెంటు. రేపటి నాడు ఏం చేస్తారు? ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరికీ ఒకే సెంటర్లలో ఇవ్వచ్చు. ఈరోజు మహిళలకు ఒక దాంట్లో వేసిరి, పురుషులకు కొన్నిటిలో ఒక దాంట్లో వేసిరి. వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళందరూ నేరేసుకోవచ్చు. మరి కోర్టు దీనికి కూడా చెప్పాలి కదా, మీరు ఏం చెప్పలేదు, ఇట్లా చేసిర్రు తప్పులు, దీన్ని ఇంకోసారి మీరు వేరే ఎగ్జామ్లలో చేయొద్దు, మీరు అంటున్నట్టు 14 ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి ఏదో కోర్టు కూడా ఒక మిమ్మల్ని ఉపేక్షించి నోటిఫికేషన్ ముందుకు తీసుకొని పోమని చెప్తున్నాం. కానీ ఈ తప్పులను మళ్ళీ ఇంకోసారి మీరు చేస్తే ఒళ్ళు పలుకుద్ది. మళ్ళీ మీరు ఇట్లా చేసి వచ్చి కోర్టు దగ్గర వచ్చేసి ఏమి కాలేదు, రిక్రూట్మెంట్ అయిపోయింది, దీన్ని ముందుకు తీసుకుపోండి, దీని వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారని కోర్టుకు చెప్తే మీ ఈపులు పగులుతాయని కోర్టు ఎందుకు సూచన చేయలేదంటున్నాం. ఇవన్నీ రేపు రిపీట్ కావా? ఈ జడ్జిమెంట్ ఒక ప్రెసిడెంట్ కాదా?
ఈ జడ్జిమెంట్ చూపించి రేపు అందరు చేయరా? ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు కుక్కల లెక్క మా మీదకి కురుకొస్తారు. ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కదా, మళ్ళీ ఏం మాట్లాడతారు? కోర్టు కన్నా మీరు తోపులా అంటారు, ఈ ఇష్టం వచ్చినట్లు తిడతారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ జడ్జిమెంట్ అనేటటువంటిది ఒక గ్రూప్ వన్కే సంబంధించిందే కాదు. నిరుద్యోగ మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి 7 రిక్రూట్మెంట్ బోర్డులు రేపు దీనిని ఆసరుగా చేసుకొని చేయాల్సినటువంటి దొంగ పనులు, చేయాల్సినటువంటి పనికిరాని పనులు అన్నీ చేసి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా మలుచుకోనైనా కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. మరి ఇది ఇలాంటివి జరిగినప్పుడు గత ప్రభుత్వంలో మరి మొరిగినటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు మొరగట్లేరు అంటున్నాం. మేము డిబేట్ పెడుతున్నాం, జడ్జిమెంట్ మీద మేము మాట్లాడుతున్నాం. వ్యక్తిగతాల జోలికి ఎవరి జోలికి పోవట్లేదు. వ్యక్తిగతాల జోలికి మీరు వస్తే మాత్రం చెప్పులు తెగుతాయని కూడా చెప్తున్నాం. ఈ సమాజంలో ఒక వ్యవస్థ తప్పు చేసినప్పుడు ఆ తప్పు మీద మాట్లాడాలి. వ్యక్తిగతాలకు వచ్చేసి మనుషులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవహేళన చేసినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఊర కుక్కల్ని ఉరికించినట్టు ఉరికిస్తామని చెప్తున్నాం. ఈరోజు 9 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ చావులకు కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి, నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ గారు అంటున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో ఇస్తామని బాజాబ్తో చెప్పి ఈరోజు 70,000 ఉద్యోగాలని మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైట్ పేపర్ రిలీజ్ చేయకుండా ఈరోజు తల నరుక్కుంటా, మెడ నరుక్కుంటా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తలలు నరుక్కోవడం, మెడలు నరుక్కోవడానికి కాదు నేను ముఖ్యమంత్రిని చేసింది. ఒక గవర్నెన్స్ను, గుడ్ గవర్నెన్స్ని ఇవ్వమని. నువ్వు ఏదైతే నీ మీద అలిగేషన్స్ వస్తున్నాయో, నీ కాడ ఇంటెలిజెన్స్ వర్గాలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ రోజు ఇచ్చినావు, ఏ రోజు ఎగ్జామ్ పెట్టినావు, ఏ రోజు నువ్వు రిజల్ట్స్ని ఇచ్చినావు, అందులో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏది కోర్టు మెట్లెక్కింది, మీరు కోర్టులో ఏవి పరిష్కరించారు, భవిష్యత్తులో జరగబోయే నోటిఫికేషన్లకు మీరు ఇచ్చే భరోసా ఏందని వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఉట్టిగానే బయటకు వచ్చి నువ్వు బీఆర్ఎస్ వాడి నువ్వేడిచ్చినావు, నిరుద్యోగులు వాళ్ళేదో మాట్లాడుతున్నారు, వాడు ఒక పార్టీ దొంగలు, ఆడ తెచ్చుకొని బిర్యానీ తాగి తిన్నది అరిగిందాక, తాగింది దిగిందాక మాట్లాడుతున్నారు అన్నట్టు మీరు మాట్లాడటం ఇదేనా ముఖ్యమంత్రి స్థాయి హోదాలో మాట్లాడవలసిన మాటలేనా? మీరు ఇలా దిగజారి మాట్లాడినప్పుడు ఇంకొక ఆవేదనతో మాట్లాడితే ఈరోజు మీరు అందరూ ఇరుకొస్తున్నారు. ఏం మాట్లాడిండో విట్టాలన్నా ఈరోజు నిరుద్యోగుల పక్షాన వచ్చి మాట్లాడిండు. ఆయన మాట్లాడినటువంటి మాటకు నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే మనము మీడియాలో మాట్లాడినప్పుడు ఒక పదానికి ద్వంద్వార్థం అనేటటువంటిది, ఒక నిందార్థం అనేటటువంటిది ఉన్నప్పుడు, ఒక పదానికి 2 అర్థాలుండి దాంట్లో ఎక్కువ నిందార్థమే ఉన్నప్పుడు, చెడు భావనే వస్తున్నప్పుడు, లెక్సికల్గా నిఘంటు అర్థం ఆ విధంగా వస్తున్నప్పుడు దానిని మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది అది అందరికీ మంచిది. ఇవాళ ఆయన ఏం బీక్తామని అన్నాడు మీనాక్షి నటరాజన్ను, దానిని ఆవేదనతో అన్నటువంటి కాంటెక్స్ట్ ఏదైనా కావచ్చు, కానీ దానికి నిఘంటు అర్థం నిందార్థమే కాబట్టి ఒక ఆడమనిషిని సంబోధిస్తూ మాట్లాడినప్పుడు అది దొర్లిన దానికి వారి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. కరెక్టే. మరి వారు తప్పు చేసినప్పుడు దానిని సూచించే క్రమంలో మరి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? వాళ్ళ అమ్మను తిడతారు, వాళ్ళ అక్కను తిడతారు, వాళ్ళ బిడ్డను తిడతారు, అందరినీ తిడతారు. మరి దీనికి మరి కాంగ్రెస్ నాయకులు మరి మీరు బుద్ధి మాలిన పనులు మీరేం చేస్తున్నారు? ఆయన అనడానికి ఉన్నటువంటి ఆవేదన గురించి మాట్లాడరు. ఆయనకు బుద్ధి చెప్పేటప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటలు కూడా కరెక్ట్గా లేనప్పుడు మరి మీరెందుకు మాట్లాడుతున్నారని అంటున్నాం. మరి మీనాక్షి గారికి పట్ల మాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఆమె యొక్క గొప్పతనం అనేటటువంటిది ఈరోజు ఎక్కడ కనిపిస్తుంది? నీ మంచితనం అనేటటువంటిది ఈరోజు చెడుగానే ఉంది కదా. మాకేం సమస్య పరిష్కారం జరగట్లేదు. చూడండి ఇక్కడ ఏం పెట్టుకున్నావు, నోట్లో ఏం పెట్టుకున్నావు, లాలిపాప అని ఇట్లా కామెంట్లు పెట్టడం. సంధ్యారెడ్డి గారు, మీరు రెడ్డినో ఏదో కాదు, ఒకవేళ మీ కులం ఏదన్నా నేను తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. కానీ మీరు ఒక ఆడమనిషిగా ఉండి మరి మగవాళ్ళను మరి నువ్వు ఎట్లా వాడు వీడని మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఇవన్నీ చూడండి. ఎందుకు చెప్తున్నామంటే దీన్ని ఈ విధంగానే వదిలిపెడితే రేపు నిరుద్యోగులు ఈరోజు చనిపోతున్నప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆవేదనతో రేపు ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావట్లేదు, నువ్వే మమ్మల్ని మోసం చేసినావని రేపు ప్రియాంక గాంధీ మీదనో రాహుల్ గాంధీ మీదనో ఒక మాట తుల్లితే ఆవేదనలో ఆ ప్రాణాలను కోల్పోతున్నందుకు మాట్లాడితే వీళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గర, ప్రియాంక గాంధీ గారి దగ్గర మంచి మార్కులు కొట్టడానికి మా నిరుద్యోగుల మీద కేసులు పెడతారు. ఇది మంచి పరిణామం కాదని చెప్తున్నాం. మేము క్షమాపణ చెప్తున్నాం. కానీ ఆ దుస్థితికి తీసుకొచ్చింది ఎవరు? మరి మీనాక్షి గారు ఎందుకు రారు? మరి నువ్వు రాజకీయాలలో జోక్యం చేసుకోవు తల్లి. మరి అశోక్ నగర్లో పిల్లలు చనిపోతుంటే మరి ఎందుకు రారు? ఒక ఆమె మాట్లాడుతూ ఉంటుంది,
ఆమె సంధ్య గారు, ఆమె ఒక ఆమె ఒక శ్రీమూర్తి, ఒక దేవతామూర్తి అన్నారు. మరి దేవత ఎప్పుడైనా సుభిక్షాన్ని కోరుకుంటుందక్క. మరి ఈడ 9 మంది నిరుద్యోగులు చనిపోతే ఎందుకు రావట్లేదు? మరి దేవతామూర్తికి మేము కనిపించట్లేదా అని అడుగుతున్నాం. అశోక్ నగర్ ప్రయత్నం చేశారా? మీనాక్షి నటరాజన్ కూడా మీరు అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. మరి మీనాక్షి నటరాజన్ కలిసి నిరుద్యోగులంతా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే దాదాపు మంత్రులను కలిసిర్రు, ఉప ముఖ్యమంత్రిని కలిసిర్రు, కాంగ్రెస్ లీడర్లు అందరిని కలిసారు, ఒక రేవంత్ రెడ్డిని తప్ప. సో రేవంత్ రెడ్డిని కలిసే ఛాన్స్ ఎట్లాగూ లేదు. సో మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఎట్లాగో ఇన్ఛార్జ్ ఉంది, మరి ఆ ఇన్ఛార్జ్ని కలిసి రాహుల్ గాంధీ దగ్గరికైనా ప్రియాంక దగ్గరికైనా ఏమన్నా తీసుకెళ్ళమని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? ఇక్కడ జరిగే ఇబ్బందులకు చెప్తారా? ఏం చెప్తారు మరి? అన్న ఈరోజు విఠలన్న కూడా మాట్లాడింది అదే. ఆమె అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేరు, మీరు దేనికి అని మాట్లాడారు. నేను చెప్తున్నా, మీరు ఎక్కడికి వచ్చి మీ ముఖ్యమంత్రి ఒట్లు వేసుకుంటాడు కదా, ప్రమాణాలు చేస్తుంటాడు కదా, మరి అలాంటి ప్రమాణాలు చేయమంటే నేను వచ్చి చేస్తా. మీ మీనాక్షి నటరాజన్ గారికి నేను ఎన్నోసార్లు ఫోన్ చేస్తే మీనాక్షి గారు అసలు ఫోన్ తీయలేదు. 2 సార్లు వేరే వాళ్ళు మాట్లాడిర్రు, మేడం అపాయింట్మెంట్ లేదని చెప్పారు. ఈమె నెంబర్ కూడా మీకు చూపిస్తాం. మీనాక్షి గారిది మా దగ్గర ఉంది. కానీ ఈమె ఇగో నటరాజన్ గారి నెంబరు ఇక్కడ ఉంది. మరి వారు రాలేదు. మరి ఇక మేము ఎవరిని కలవాలి చెప్పండి? మేము ఎవరిని కలవాలి? ఆమె కలవదు, మరి అశోక్ నగర్ రాదు, ఆవేదనతో మాట్లాడతారు. మరి సభ అయినా తెల్లారే కదా అబ్బాయి చనిపోయింది, జడ్జిమెంట్ వచ్చినాక చనిపోయింది కదా. మరి దీనికి ఎవరు బాధ్యులు? 70,000 ఉద్యోగాల గురించి మాట్లాడేటోళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఎందుకు అనట్లేరు? ఇంకొకటి కూడా నేను మాట్లాడుతున్నా, అంటే చాలా సందర్భాల్లో చెప్పారు కదా, గత ప్రభుత్వంలో ఉన్న కోర్టు చిక్కుముల్ని తీసేసి మేము ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి అవి ఖచ్చితంగా మా ఖాతాలోనే వేసుకుంటాం అని చెప్పేసి చాలా తెగేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏంటి మీకు అభ్యంతరం ఏంటి మరి? వాళ్ళు చేసింది ఒకటే, ఏదైతే ఉమెన్స్కు రావాల్సినటువంటి హారిజంటల్ రిజర్వేషన్ వర్టికల్గా ఉందో ఆ వర్టికల్ను తీసేసి హారిజంటల్ చేసిర్రు. అది తప్ప ఏ నోటిఫికేషన్లో ఏది చేసిర్రో వచ్చి చెప్పమంటున్నాం. వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నా, నేను అడుగుతున్నా కదా. నోటిఫికేషన్ వచ్చిన తేదీ ఏంది, ఎగ్జామ్ పెట్టిన తేదీ ఏంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారు, అది కోర్టు మెట్లు ఎందుకు ఎక్కింది, మీరు సాల్వ్ చేసింది ఏంది? ఇది వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. ఉట్టిగానే వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని ఏది పడితే అది మాట్లాడితే అంటే మేము అవలగలమా? మీరు తిట్లకు మేము పడాలి. మేము ఆవేదనతో ఇక్కడ నిరుద్యోగులు చనిపోతుంటే మమ్మల్ని మేము బాధపడకుండా మీతో మాట్లాడితే మీరు ఊరికొస్తారా మా మీదకి? అంటే మీ నిరుద్యోగులు దేనికంటే దానికి మీరు తిట్లకు అన్నిటికీ సిద్ధమై తిట్టించుకోవాలన్నా? 2 లక్షల ఉద్యోగాల ముచ్చటైంది. నీ ప్రియాంక గాంధీని కూడా రేపు తిడతాం మేము. అమ్మ నువ్వు ఎక్కడ పోయినావు అంటాం, నీ నోరు మూతపడిందా అంటాం, నీ నోరు బెల్లం కొట్టిన రాయి అయిందా అంటాం, నీకు తెలంగాణ కనిపించట్లేదా అంటాం. ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు చనిపోతుంటే నువ్వు అక్కడ వేరే స్టేట్లలో తిరుగుతున్నావు అంటాం. ఇవాళ మా తల్లిదండ్రులు ఈరోజు శోక సముద్రంలో ఉంటే అక్కడ నువ్వు సినిమాలు చూసుకుంటుంటావు అంటాం. దీనికి కూడా మరి మీరు తప్పుపడతారా? మరి ప్రియాంక గాంధీ గారు ఒక్కసారి నిరుద్యోగులను కలవడానికి ప్రయత్నం చేసిందా? రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేసిందా? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ పక్కనకు వచ్చేసి ఇక్కడికి వచ్చిండా, మా దగ్గరకు వచ్చిండా? కాబట్టి ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. అయ్యా నీ భాషను కూడా రాహుల్ గాంధీ హైదరాబాద్కి ఎక్కడికి వచ్చిండయ్యా? అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగిండు. మరి అశోక్ నగర్కు ఇక్కడ ఉప్పల్ స్టేడియంకి ఎంత దూరం ఉంది? 6 కిలోమీటర్లు ఉంది. మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు. నీ రేవంత్ రెడ్డి ఆడుతుంటే నువ్వు చూడడానికి వచ్చినావు. మరి ఇక్కడ శవాలను మేము మోస్తూ మాకు కూడా కాయలు కాస్తుంటే నువ్వు ఎందుకు రాలేదు అశోక్ నగర్కు? దానికన్నా ముందు 29 జీవం గురించి కొట్లాడుతుంటే మా ఆడబిడ్డల యొక్క ప్రైవేట్ పార్ట్స్ని కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని చింద్రవందరం చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నావు. ఈరోజు అంటున్నారు కదా మీనాక్షి అక్కను ఒక మాట అన్నందుకు ఈ సంధ్య వీళ్ళందరూ వచ్చి అంటున్నారే అశోక్ నగర్లో ఆడబిడ్డల మీద వీళ్ళు పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాష్టికాన్ని ప్రదర్శించినప్పుడు ఎటుపోయినావు అంటున్నావు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డను అన్నప్పుడు అంటావా? అదే పోలీసు వాళ్ళు వచ్చి నీ రొమ్ముల మీద చేసినప్పుడు అంటావా అక్క అంటున్నావు. ఇది వాస్తవం కాదా? ఆ రోజు మీరు రిజిస్టర్ చేయలేదా? బండి సంజయ్ గారు వచ్చినప్పుడు చెప్పలేదా? ఇదే ఆడబిడ్డలను పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేసి ఇబ్బందులకు గురి చేసిరని మేము చెప్పలేదా? ఈరోజు మీనాక్షిని గారిని అన్నందుకు మేము క్షమాపణ చెప్తున్నాం. ఆ రోజు నీ స్త్రీతత్వం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం మేము. అన్నిటిని ఒకే కోణంలో చూడాలి కదా. ఈరోజు అనగానే వచ్చి నువ్వు మీనాక్షి గారిని అనగానే మాట్లాడితే నీకు ఏదో పదవి వస్తుందని మీరు అనుకోవచ్చు. దాన్ని మేమేం ఉపేక్షించడం లేదు కదా. ఆవేదనలు అన్నాడు, కాంటెక్స్ట్ చెప్పినావు, అన్నీ చెప్పినావు. దీన్ని కనుక
మీరు కనుక రచ్చరచ్చ చేస్తే మీ రచ్చకు కూడా మేము సిద్ధమే అని చెప్తున్నాం. దీన్ని రచ్చరచ్చ చేసి ఈరోజు చనిపోయినటువంటి నిరుద్యోగుల యొక్క మరణాలను తెలంగాణ సమాజానికి తెలియకుంటుంటందుకు, నిరుద్యోగుల యొక్క ఆవేదన తెలంగాణకు తెలియకుంటుంటందుకు మీరు చేసే తప్పుడు ప్రచారం వలన ఇవాళ నిరుద్యోగులు చనిపోతున్నారు. రేవంత్ రెడ్డి ఈ మరణాలకు బాధ్యత వహించాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఈ మరణాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ 70,000 ఉద్యోగాలను ఇయ్యలేదంటున్నాం. ఆ రోజు తప్పులు జరిగినాయి. తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులు సరిదిద్దుతారని అందరూ జనాలలోకి పోయి ఓట్లు వేయించి గెలిపించారు. నువ్వు ఆ తప్పులతో అట్టనే ముందుకు పోనిచ్చినావు. పోయినాక ఇవాళ ఇయ్యని ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు. 2 లక్షల ఉద్యోగాలలో 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటున్నావు. ఒక మండలంలో ఒక్కనికి ఉద్యోగం వచ్చిందనుకో, నీ కాంగ్రెస్ వాళ్ళందరూ మేమే ఇచ్చినామని పోయి శాలాలు కప్పర్రా అంటున్నారు. శాలాలు కప్పుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో కాంగ్రెస్ గ్రూపులు, కుల గ్రూపులు అన్నిటిలలో చేస్తున్నారు. మరి ఒక 2-3 ఏళ్ళ సంది చదువుకున్నోనికి, ఒక్క మార్కుతోటే పోయినోనికి, ఉద్యోగం రానోనికి ఎలా ఆవేదన ఉంటుంది? రేవంత్ రెడ్డి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండంట, పక్కోనికి ఉద్యోగం వచ్చింది, మరి నీకెందుకు రావట్లేదు అంటాడు. అలా అన్నప్పుడు వాని ఆవేదన ఎడిపోవాలి. వానికి ఏ రిక్రూట్మెంట్లో వచ్చింది, ఎట్లొచ్చింది, ఏందని ఆ చదువుకొని తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది? చదువుకున్నానికి కూడా ఇలా ప్రైవేట్ సెక్టర్లో చేసేటానికి గవర్నమెంట్ సెక్టర్ రిక్రూట్మెంట్ పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మేము సంవత్సరంలోపు ఎప్పుడు అనలేదు, 5 సంవత్సరాల కాల పరిమితులు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట అన్నాడు 2 లక్షలు సంవత్సరంలోపు ఇస్తామని చెప్పేసి, అనలేదని చెప్పేసి. ఎందుకు ఇట్లా మంత్రులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు కంటిన్యూగా ఈ 2 లక్షల ఉద్యోగానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతాం? 70,000 అని చెప్తే మరి ఇంకొక 30,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి, మరి దానికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఏమైనా చెప్పేందుకు ప్రభుత్వం రెడీగా ఉందా? ఏం చెప్తారు అన్న? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మేము ఎక్కడ 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పలేదని, చెప్పలేదు అంటున్నారు కదా. మరి ఈ ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇది మేనిఫెస్టోనే కదా, ఇది మేనిఫెస్టో ఇలా చెప్పారు కదా, ఇది మేనిఫెస్టో ఎవరు రాసిండు? ఇది వేసుకున్నారు. ఇంకోటి వాళ్ళ ప్రియాంక గాంధీని వీళ్ళు ఏమంటారో వీళ్ళే చెప్పాలి. ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి దానికి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తిడతా, ప్రియాంక గాంధీని తిడతా, ప్రియాంక గాంధీని తిట్టినాక నా మీద కేసులు పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదేంటిది? ఇది డిక్లరేషన్ రిలీజు 1 ఇయర్లో మరి ఇయ్యలేదు అంటున్నాం, ఎక్కడ చెప్పలేదు అంటున్నాం. మరి ప్రియాంక గాంధీని తిట్టాలన్నా నేను తిట్టాలన్నా? ఒకవేళ కనుక మీరు ఇయ్యలేదన్నప్పుడు ప్రియాంక గాంధీకే కనుక నేను చెప్పు కనుక చూపిస్తే అప్పుడు మమ్మల్ని ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పండి. ఓన్లీ ప్రియాంక గాంధీని అనే స్థాయి అంటారు. మా స్థాయి కాదండి, మీ స్థాయి కూడా కాదు, మీ స్థాయికి ఎవరు నమ్మట్లేరనే ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు. అంత ఉన్నతమైన శిఖరాలకు వాళ్ళ యొక్క స్థాయిని మీరు చూపిస్తున్నప్పుడు మరి ఆ స్థాయి వాళ్ళు మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండాలి కదా. ప్రియాంక గాంధీ గారు నేను చెప్పినా చెప్పలేదని తెలంగాణ గడ్డ మీదకి వచ్చి క్షమాపణ చెప్పవండ్రి, ఆమెను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఈరోజు ఆమెనంటే మీరు వస్తారు కదా, మరి చెప్పండి ఎందుకు ఇలాంటి బోకు మాటలు మాట్లాడతారని కాంగ్రెస్ వాళ్ళని నేను నిలదీస్తున్నా, ఆధారాలతో పాటు నిలదీస్తున్నా. మీకు ఎట్ట భాష మీద పట్టు లేదో మాకు భాష మీద పట్టుంది. ఇంకొకటి చెప్తున్నాం, ఈ భాష గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు తలను నరుక్కోవచ్చు అనొచ్చా? గత ముఖ్యమంత్రి ఆయన అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకత్వం వహించిండు, అందరిని సంఘటితం పరిచిండు, తీసుకొచ్చిండు. నీకు ఆయన తండ్రి హోదాలో ఉన్నటువంటి ఏజ్ పరంగా ఉన్నాడు, జ్ఞానపరంగా ఉన్నాడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈరోజు నువ్వు రాని ఎట్లా అంటావు? ఇలా ప్రియాంక గాంధీని విట్టాలన్నా ఏం బీక్తున్నావు అన్నందుకు నీ తల్లి లాంటి వయసు ఉంది అని మీరు అన్నీ చెప్తున్నారు కదా. మరి నువ్వు ఎట్లా అంటావు? ఒక్కాడ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పాయింట్లకు తొండలు ఇసురుతుంటావు, నీ పేగులు చీల్చి మెడకేసుకుంటుంటావు. మరి ఈ భాష ఎక్కడిది? మరి నువ్వు చెప్పినటువంటి భాష ఉంటుంది కదా. మరి తల్లి చేల మేస్తే దూడ వచ్చి కంచెను మేస్తుందా, గెట్టున మేస్తుందా? చెప్పండి. మరి ముఖ్యమంత్రికి మీరు చెప్పుకోండి ఫస్ట్, ఏ భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడే భాష మరి వాళ్ళు రివర్స్ చెప్తున్నారు అని చెప్పండి. ఈరోజు ఏదో మీనాక్షి గారిని అనగానే ఆడామని ఎమోషనల్గా పెట్టుకొని మీరు ముందుకొచ్చి ఎదురుదాడి చేస్తుంటే కుదరదు. మీ క్షమాపణ చెప్తూ మీరు చేసే తప్పులను ఎత్తి చూపుతున్నాం. ఇదే కనుక రిపీట్ అయితే మాత్రం ఊరుకునేదే లేదు, ఎంత కాడికైతే అంత కాడికి వస్తామని కూడా చెప్తున్నాం. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ? ఎట్లా ఉండదు? ఇప్పటికే చాలా వరకు మెరుపు ధర్నాలు చేశారు, మొన్న ఇందిరా పార్కుల ధర్నాలు కూడా చేశారు. బట్ ప్రభుత్వం నుంచి దాదాపు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. మొత్తంగా ప్రభుత్వం అయితే చాలా ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పేసి నిరుద్యోగుల్ని చాలా హ్యాపీగా ఉన్నారు నిరుద్యోగులు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది మరి అన్న? వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ దగ్గర డేటా లేదు. మీరు అన్నట్టు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరిగినా ఏది జరిగినా నిరుద్యోగుల గురించి చర్చ ఉండదు. బయటకు వస్తారు, ఒక లీక్ ఇస్తారు, కొంత అవలాగాలు ఉండి బయటకు వచ్చి చెప్తారు, అంతే తప్పితే ఎవరు చెప్పరు. వాళ్ళ కాడ డేటా లేదు. ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి.
అది చేయట్లేరు. చేయనప్పుడు ఇక వేస్ట్. అది ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీలో ఉన్నటువంటి 3 వర్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రూప్ అని పెట్టుకోవాలి కాబట్టి ఓటీఆర్లు అప్డేట్ ఇచ్చారు. దానికేందో వీళ్ళు ఇక ఓటీఆర్ అప్డేట్ అయితే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇదంతా ఒక బూటకం. 46 జీవో రద్దు కాదు. ఇప్పట్లో నోటిఫికేషన్లు రావు. ఏది రాదు. కొత్త జిల్లాలకు తెరలేపిండు. ఈ ఎన్నికలు అయిపోయినాక కొత్త జిల్లాలు ఉంటాయి, కమిటీ ఉంటుంది, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇదంతా ఒక 6 నెలల ప్రక్రియ. ఇది అయిపోయే లోపల 2026 అయిపోతుంది. 27కి వస్తాడు. 27లో ఇవన్నీ చేసుకొని ఇచ్చేసరికి ఎన్నికలు 27 చివరిలో 28 జనవరిలో అట్లా ఇస్తాడు. 28 జూన్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పట్లో నోటిఫికేషన్స్ రావు. నిరుద్యోగులు దీనికి గుర్తెరిగిరి. ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరు అధైర్యపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా తొలి వెలుగు ద్వారా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఏదైతే 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మరో పక్కన హైకోర్టు డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా ఆ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. సో తొలి వెలుగు ద్వారా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు నిరుద్యోగులకు తొలి వెలుగు అండగా ఉంటుంది. ప్రభుత్వం మీద మీరు కొట్లాడండి, మీ కొట్లాడకు ఖచ్చితంగా తొలి వెలుగు కూడా మద్దతు ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే తెలంగాణ విఠల్ మీనాక్షి నటరాజ్ అన్నందుకు మొత్తం కాంగ్రెస్ లీడర్లంతా విఠలన్న మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో విఠల్కి మా నిరుద్యోగులందరూ సపోర్ట్గా ఉంటాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాడతాం. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త జిల్లాలని చెప్పేసి కూడా పాత జిల్లాలు రద్దు చేసి కొన్ని కొత్త జిల్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో దానివల్ల కూడా మొత్తం జోన్లన్నీ వేరైతాయి. సో నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికైతే నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదు. 2028 వరకు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఏదనేసి నాకైతే పూర్తిగా అర్థమవుతుందని చెప్పేసి ఉద్యమ నేత జనార్దన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.